Good afternoon, all Kivo and my family members. స్క్రీన్ పైన ఒకటి మీకు పిక్చర్ అవపడుతుంది. K watch OTT activation only 500. Kivo 300 coins free. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 31st March 2024, అంటే ఈ నెల లాస్ట్. ఇక్కడ ఏంటంటే మనము 500 పెడితే OTT కాయిన్స్ 300 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఆ 300 కాయిన్స్లో 250 సేలబుల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి కాయిన్ విషయం పైన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఏ అకౌంట్ వాళ్ళు దీనికి మర్చిపోకుండా చేసుకునేటోళ్ళు. ఎందుకంటే కాయిన్కు వాల్యూ అనేది వాళ్ళకు తెలిసినట్లయితే కాయిన్ ఏదైనా క్రిప్టో కరెన్సీ విషయం పైన కాయిన్ విషయం పైన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక్క అకౌంట్ సేవింగ్ అకౌంట్స్ వదిలిపెట్టకుండా మీరు KOTT మాత్రం కంపల్సరీ చేసుకునేటోళ్ళు. ఎందుకంటే మనం అప్పుడు సేవింగ్ అకౌంట్కు 500 రూపీస్ చొప్పున పెట్టాము. అప్పుడు సేలబుల్ 500 రూపీస్ ఉన్నప్పుడు ఒక్క కాయిన్ మాత్రమే వచ్చింది 500. ఇంకా దానికన్నా ముందు చూస్తే 300 రూపీస్ ఉండే 1 పాయింట్ వచ్చేసింది. 250 ఉండే 2 కాయిన్స్ వచ్చినాయి. ఈ విధంగా 100 రూపీస్ ఉండే 5 కాయిన్స్ మాత్రమే వచ్చినాయి. 1 టైం మాత్రమే వచ్చినాయి సేలబుల్లో. ఇప్పుడు ఆ రేట్ పోయిన తర్వాత సుధా సేవింగ్ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత సుధా ఇప్పుడు మనకు KOTT ద్వారా సేవింగ్ అకౌంట్ ఉన్నవారు లేకుంటే కీబోలో లేనటువంటి వారు సుధా మనకు ఇప్పటి వరకు కీబో అకౌంట్ లేని వారు సుధా మనము KOTT ద్వారా కొత్తగా రిజిస్టర్ అయి 500 కట్టి మీరు KOTT తీసుకున్నట్లయితే మీకు 300 కాయిన్స్ రావడం జరుగుతుంది. 50 కాయిన్స్ మాత్రము స్టేక్ హోల్డ్లో పోతే 100 ఇయర్స్లో డివైడ్ అయిపోతే 250 మాత్రం సేలబుల్లో అయితే మీరు యాక్టివేషన్ చేసుకున్న 100 డేస్ మైనింగ్లో పోతే 100 డేస్ తర్వాత ఎవ్రీ మంత్ మీకు 3.5-4 కాయిన్స్ రిలీజ్ అయితే అవి అప్పుడు ఉన్నటువంటి రేట్ ప్రకారము ప్రతి నెల మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్లో చూస్తే 500 రూపీస్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 3.5 కానీ 4 కాయిన్స్ వెళ్తున్నా 3.5 వెళ్ళినా కానీ మీరు 1750 ఎవ్రీ మంత్ విడ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా 500 ఉన్నట్లయితే 4 కాయిన్స్ రావడం అయితే 2000 ఎవ్రీ మంత్ మీరు 250 కాయిన్స్ అయినంత వరకు సేల్ చేసుకుంటూనే వెళ్ళిపోవచ్చు. కాయిన్ వాల్యూ తెలిసిన వాళ్ళు సేవింగ్ అకౌంట్ ఉన్నోళ్ళు లేకపోయినా కానీ సేవింగ్ అకౌంట్ లేని వారికి అప్పుడు సేవింగ్ అకౌంట్లో తక్కువ సేలబుల్ కాయిన్స్ ఉన్నవారు మాత్రం కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. 500తో వాచ్ OTT యాక్టివేషన్ చేసుకోవచ్చు. లేదు కీబోలో లేరు ఆ సేవింగ్ అకౌంట్ మాకు అందలేదు, మేము వినలేదు, మాకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడైనా అవకాశం ఉంది. 31st March వరకు అవకాశం ఉంది. వాళ్ళు KOTT ద్వారా ప్లాట్ఫామ్లోకి వచ్చేసి వాళ్ళు 500 కట్టుకున్న తర్వాత మళ్ళీ 300 కాయిన్స్ సంపాదించుకోవచ్చు. వాళ్ళు మైనిట్స్లో అకౌంట్ చేసుకొని మైనిట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రతి OTT ద్వారా వాళ్ళు మళ్ళీ BCTకు అకౌంట్ తీసుకొని ఆధార్ ఎక్స్చేంజ్లో పోయి మీరు సేల్ చేసుకోవచ్చు. అవకాశం అనేది 31st March వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎట్లాంటి మనం కాయిన్స్ పెంచుకోవాలంటేనే కాదు, మళ్ళీ కొత్తగా ఏదన్నా బై మిస్టేక్ మన లక్ ఉన్నట్లయితే మళ్ళీ ఏమన్నా కొత్తగా ప్రాజెక్టులు వచ్చి ఈ విధంగా ఇచ్చినట్లయితే తప్ప మళ్ళీ లైఫ్లో కాయిన్ సంపాదించుకోవడానికి వీలు లేకుండా పోతుంది. మనము ఇదే లాస్ట్ చాయిస్ అనుకోనే మనము ఈ 31st వరకు లాస్ట్ చాయిస్ అనుకోనే మాత్రం
కాయిన్స్ ఏమన్నా సంపాదించుకునేటోళ్ళు ఓటీటీ యాక్టివేషన్ చేసుకునేటోళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఇమీడియట్లీ తొందర ఓటీటీ ప్లాట్ఫామ్ యాక్టివేషన్ చేసుకోండి. 500 లైఫ్లో మనకు ఏమంత అమౌంట్ కాదు. కాయిన్స్ రేపు వాల్యూడ్, ఫ్యూచర్లో వాల్యూడ్. నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఆల్రెడీ. మన కాయిన్ మన నుండి రిలీజ్ కాకముందే RXNలో రన్ అవుతుంది కాయిన్. RXNలో అదర్ ఎక్స్ఎన్లో రన్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ కాయిన్కి ఎంత ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అవుతుంది, ఎంత వాల్యూ వస్తుంది అనేది విషయం పైన మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ 4-5 డేస్ ఉంది మనకు అవకాశము. ఓటీటీ చేసుకొని వారికి, కీబో అకౌంట్ ఉన్న వారికి ఓటీటీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫాస్ట్గా ఓటీటీను టాప్అప్ చేసుకునేటోళ్ళు ఉంటే, కాయిన్స్ పెంచుకోవాలని అనుకునేటోళ్ళు, సేలబుల్ తక్కువ ఉన్నాయి ఇంకా కాయిన్స్ కావాలి అన్నటోళ్ళు ఇప్పటికైనా 4-5 డేస్ ఉంది. ఇమీడియట్లీ తొందరగా మీరు యాక్టివేషన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కీబోలో లేము మేము అని బాధపడేటోళ్ళు మళ్ళీ వాళ్ళు కీబోలో రావాలంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి సేవింగ్ అకౌంట్స్ ద్వారా రావడం జరుగుతుంది. అంతకుముందు సేవింగ్ అకౌంట్లో ఏ విధంగా అన్ని యూజ్ చేస్తారు, ఓటీటీ ద్వారా రావడం వల్ల వాళ్ళందరూ అన్ని యూజ్ చేయగలుగుతారు. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది అవకాశం ఉంది. 5 డేస్ ఉంది. ఎవరన్నా ఓటీటీ చేసుకునేటోళ్ళు ఉంటే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.